పాపం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా తయారైందంటే సొంత కార్యకర్తలే అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసహించుకుంటున్నారు. ఈ 2025 మెగా డిఎస్సీలో ఉద్యోగం పొందిన జగన్ అభిమాని మాట్లాడిన వీడియో ఒకసారి మీరు కూడా చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపూర్ నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సీ 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధులు ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని. ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు. అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను. నేను ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను. తిండి మానేసి చదివాను. లాస్ట్కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు రండి. చూశారు కదా, ఈయన పక్కా జగన్ గారి అభిమాని. ఆయన మాటలో విన్నారు కదా, ఆయనే చెప్తున్నాడు డిఎస్సీలో ఎలాంటి అవకతవకలో జరగలేదు, మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చూసేస్తున్నారు ముఖం మీద. ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విష ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది. సిగ్గనిపించుకోవాలి. చూడండి, మొదట్లో మీరేమనుకున్నారు? అందరూ కూడా మేము చేసిన పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీ కార్యకర్తలు, మీ అభిమానులే మీ ముఖాన ఉమ్మేస్తున్నారు. ఆ పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఎక్కడైనా సరే ఇలాంటి విష ప్రచారాలకి కట్టిపెట్టండి.